హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే వరంగల్ కోటకైతే పోయినాము. వరంగల్లో ఉండే వాళ్ళు మాత్రం వరంగల్ కోటకి ఖచ్చితంగా ఎవరైనా వెళ్తూనే ఉంటారు. కానీ మేమైతే ఇది ఫస్ట్ టైం అన్నట్టు పోవడము. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. దగ్గర నుండి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇక పిల్లలు కూడా వాళ్ళని కూడా ఎప్పుడు తీసుకెళ్ళలేదు. వాళ్ళు కూడా మంచిగా కొంచెం ఫ్రీగా హ్యాపీగా ఉంటారు కాబట్టి కొంచెం తిరుగుతారు, అట్లా ఎంజాయ్ చేసుకుంటూ అని మేమైతే వరంగల్ కోటకైతే తీసుకెళ్ళినాం. అయితే మేము మా ఫ్యామిలీ మాత్రమే వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే వచ్చినాము. ఇక మంచిగా ఎంజాయ్ అయితే చేసినాము, తిరిగినాం మొత్తము. సాయంత్రం అట్లా వెళ్ళినాం మేము, లేకుంటే మస్తు టైం ఉంటుండే కావచ్చు. పొద్దున వెళ్తే మాత్రం ఇంకా చాలా తిరుగుతుంటుంది, వేరే వేరే ఇంకా లొకేషన్స్ ఏమన్నా ఉంటే మాత్రము. ఇక ఇక్కడనైతే అన్నీ పిల్లర్స్ అయితే అన్నీ కింద పడే ఉన్నాయి. ఎందుకు ఇట్లా పడేసిల్లో అని మాకు మాత్రము అస్సలు అర్థం కాలేదు. అయితే ఈ పిల్లర్స్ దగ్గర పోయినాక అయితే మేమైతే మస్తు బాధపడ్డాము. ఎందుకంటే ఇంత మంచి నిర్మాణాన్ని, ఇంత మంచి కట్టడాలను అసలు ఎలా ధ్వంసం చేశారు అనేది అయితే మాకైతే అస్సలు అర్థం కాలేదు. అసలు వాళ్ళకి ఎట్లా చేతులు వచ్చినాయి, ఈనాటి పిల్లలకి ఇలాంటి ఎన్నో చూపిస్తామన్న ఆనవాళ్ళు కూడా లేకుంటే వేసిళ్ళు. అసలు ఎక్కడనో ఒక పిల్లర్ మాత్రమే ఉన్నది, కాకతీయ తోరణము ఒక్కటి మాత్రం మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నది. అన్ని శిథిలావస్థలనే ఉన్నాయి. అసలు శిథిలావస్థలు అనే మాట కూడా చెప్పనీకి వస్తలేదు. ఎందుకంటే మొత్తం కూల్చివేసిళ్ళు అన్నట్టు, శిథిలావస్థ కూడా కాదు అది, మొత్తం కూల్చివేసిళ్ళు. అసలు వాళ్ళకి ఎట్లా చేతులు వచ్చినాయి అనేది మేమైతే మస్తు బాధపడ్డాము. ఇక మా వాళ్ళు అయితే పోజుల మీద పోజులు ఇచ్చుకుంటూ ఫోటోలు అయితే దిగుతాళ్ళు, మంచిగా దిగుతాళ్ళు. చాలా మంది టూరిస్టులు అయితే వస్తారు ఇక్కడికైతే, వేరే రాష్ట్రం నుంచి కూడా వస్తారు. మస్తు ఉంటుంది అసలు వరంగల్ అంటే. ఈ వరంగల్ కోటలోకి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి చూసి వెళ్తారు అసలు. ఇప్పుడు నేను చూపెట్టేటిది అయితే ఒక పిల్లర్ పైననైతే చిన్న చిన్నగా ఏనుగు బొమ్మలు అయితే దించిళ్ళు. ఎంత మంచిగా ఎక్కిళ్ళంటే అసలు అప్పటి వాళ్ళు ఎంత అద్భుతంగా ఎక్కిళ్ళంటే అసలు అంత మంచిగా ఉన్నాయి. ఒక ఏనుగు బొమ్మ నుంచి ఇంకో ఏనుగు బొమ్మకు సూదిలో దారం పట్టినట్టు దారం అయితే పడుతుందంట. మేము కూడా ట్రై చేసినాం, అట్లా పట్టింది కూడా. అయితే ఈ పిల్లర్ చూడండి ఎంత మంచిగా ఉన్నదంటే అసలు మస్తు అద్భుతంగా ఉన్నది. ఈ కాలం నాటు అయితే ఇట్లా చెక్తారో లేదో తెలియదు, కానీ అప్పుడే ఇంత డెవలప్మెంట్ ఉన్నది అసలు. ఇలాంటి పిల్లర్సే ఇప్పుడు కింద పడి ఉన్నాయి అవన్నీ. కాకపోతే అవి చాలా ఉన్నాయి, ఇవి ఎక్కడో ఒకటి ఉన్నాయి. ఇక మా చిన్న బాబు అయితే మంచిగా ఏడుగు మీద ఎక్కి కూర్చుందామని అంటాడు. కాకపోతే అది జారుతుందని మేమైతే వద్దు వద్దని అంటాము. ఆయన అస్సలే వినట్లేదు అసలు. ఎటు చూసినా కోట చుట్టుపక్కల జనాలే ఉన్నారు, ఏ మూల చూసినా జనాలే ఉన్నారు. అసలు మస్తు అనిపించింది కోటలనైతే. ఇక మా చిన్న అబ్బాయి వింటలేడని చెప్పిన కదా ఇంతసేపు, మొత్తానికైతే ఏనుగు మీద కూర్చున్నాడు, కూర్చొని భయపడతాడు. మా పెద్ద అబ్బాయి వద్దు నాని అంటే వింటాడు, కానీ మా చిన్నోడైతే అస్సలు వినడు. ఆయన అన్నదే సాధిస్తాడు అన్నట్టు. అయితే ఇక చిన్నోడిని కూడా ఎక్కించినామని, పెద్ద అబ్బాయిని కూడా నువ్వు కూడా ఒకసారి ఎక్కునని అంటే ఆయన కూడా భయపడుకుంటూ ఎక్కిండు. అదేదో నిజమైన ఏనుగులాగా ఫీల్ అవుతాళ్ళు అసలు, వట్టి రాతి బొమ్మనే అది. కాకపోతే ఇక పిల్లలు వాళ్ళ మంకు అంతే కదా అని మేము కూడా సరదాకి అట్లా ఎక్కించినాము. ఇక మంచిగా గార్డెన్ ఉన్నది, అందులో మంచిగా మా పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటారో. అప్పుడప్పుడు పిల్లలను కూడా ఇట్లా బయటికి తీసుకుపోతే వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు అన్నట్టు. ఇక మా చిన్న అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు, వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఇక వాళ్ళ ఫ్రెండ్ కింద పడితే అరే లేరా లే లే అని లేపుతాడు. ఆయన ఈయనకు లేస్తలేడు, ఈయన పెద్దగా ఉన్నట్టు, ఈయన సేమ్ ఏజే, అందుకే Let's go. Oh my God. ఇక వీళ్ళిద్దరి ఫన్నీ చూసి అయితే మేమైతే కాసేపు మస్తు నవ్వుకున్నాము. అందరం వీళ్ళనే జూమ్ చేసి మరీ చూస్తాము. వీళ్ళకంటే కొంచెం పెద్దగా ఉన్నారు ఆ పిల్లలు, వాళ్ళతోటి కూడా ఆడుకుంటారు, కానీ వాళ్ళు వీళ్ళని ఆడుకొని ఇస్తలేరు అస్సలే. ఇక వీళ్ళిద్దరే పాపం మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే వెళ్ళడమే సాయంత్రం 4 గంటలకు అట్లా వెళ్ళినాము. 5:30కి అట్లా కోటలోకి మాత్రమే ఎంట్రెన్స్ లేదు, క్లోజ్ చేసేస్తారు. పూర్తిగా కూడా మొత్తం చూడలేదు అసలు, చుట్టూ కూడా తిరగలేదు. ఒకే కాడుండి పిల్లలను గార్డెన్ దగ్గర నుంచి అట్లా ఎంజాయ్ చేసినాం అంతే కొద్దిసేపు. ఇక ఇంతసేపు వీళ్ళతోటే మాకైతే మస్తు సరదాగా అనిపించింది, వాళ్ళు చేసే చిన్న చిన్న అల్లరి.
అక్కడ పడుకున్న అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళి మరి లేపి మరి ఆయనను ఫోటో తీయమని అంటాళ్ళు వీళ్ళు. అంత చిన్న వయసులో వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడదని ఆయన పడుకున్న ఆయన లేపి మరి ఫోటో తీస్తుంటే మళ్ళీ వచ్చి మా దగ్గర ఆడుకుంటాళ్ళు. చిన్న మనసుకి ఎంత హ్యాపీగా ఉన్నదో అసలు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా బయటికి ఎప్పుడు తీసుకురాలే. మళ్ళీ ఇంత మందితోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయితే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇక మేము కూడా ఛాన్స్ సేపు ఉందాం అనుకున్నాం కానీ అక్కడ టైం అయితే అయిపోయింది. 1 గంట సేపు మాత్రమే ఉన్నాము. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి పొద్దున వచ్చి అట్లా మధ్యాహ్నం వరకు ఉంటే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కోట చుట్టూ తిరిగితే మాత్రం చాలా టైం పడుతుంది. మేము చుట్టూ తిరగలేదు, ఓన్లీ మధ్యలో మాత్రమే ఉన్నాము. ఇవన్నీ ఈ శిల్పాలు కట్టడాలు ఇవన్నీ వాళ్ళకి ఇవేంటి అవేంటి అని అడుగుతాళ్ళు. మేము కూడా చెప్పుకుంటూ వచ్చినాము. ఒక ఏనుగు బొమ్మలు అనేదే కాదండి, సింహాలు పులులు ఇట్లా అన్నీ ప్రతి ఒక్కటి శిల్పాలు అయితే మంచిగా చెక్కిళ్ళు. ఎంత చక్కగా ఉన్నాయంటే అసలు మస్తు అనిపించింది. అసలు అప్పుడు ఆ రోజులలో ఎలా సాధ్యం అనేది అయితే అసలు నమ్మలేకపోతున్నాము. ఎంత చక్కగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి. అందుకే టూరిస్టులు చాలా మంది చూడనీకి వస్తారు. మా ఆయన చూడండి సింహం కాలు పట్టుకొని లాగుతాడు, అంత మంచిగా ఉన్నది అసలు. ఇక మాకైతే అస్సలు టైం అయితే సరిపోలేదు. 1 గంటన్నరలా కోట చుట్టూ తిరిగి రావడం అంటే అస్సలు వీలు పడదు. అందులో పిల్లలు ఉన్నారు. నేనైతే మొత్తం కోట చుట్టూ తిరిగి వీడియో అయితే తీద్దాం అనుకున్నా కానీ టైం అస్సలే సరిపోలేదు. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడైతే మొత్తం వీడియోని అయితే కవర్ చేస్తాను. ఈ వీడియోస్ అయితే పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ వీడియోస్ అయితే తీసిన నేను. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.